ఈరోజు నా టాపిక్ వచ్చేసి 5 తెల్లని పదార్థాలు తినకున్నడివి. ఫస్ట్ వైట్ రైస్ అండి. వైట్ రైస్ అంటే మనం డైలీ పాతకాలంలో ఏంటంటే పాలిష్డ్, అన్‌పాలిష్డ్ ఉన్న రైస్‌ని తీసుకునేవాళ్ళు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీదీ వైట్‌గా ఉండేదే బావుంది అని అనుకుంటా. అంటే కళ్ళతో చూసి బావుంది అనుకుంటాం. మన కళ్ళకి నచ్చింది వైట్, ప్యూర్‌గా వైట్ కనిపించిందంటే బావుంది. అంతే ఇంక. అంటే మైండ్‌లో ఫస్ట్ ఫిక్స్ అవుతున్నాం మన కళ్ళతో చూసింది. అలా గాకుండా ఏదైతే మన బాడీకి మంచి చేస్తాయో తెలుసుకొని మనం ఫాలో అవ్వడం బెటర్ అని చెప్పగలుగుతామండి. వైట్ రైస్ పూర్తిగా అవాయిడ్ చేయమంటే ఎవ్వరికీ ఫస్ట్ ఇష్టం ఉండదు. కాబట్టి 3 పూటలా తినేవాళ్ళు రైస్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మార్నింగ్ ఎలా మనం బ్రేక్‌ఫాస్ట్ జ్యూస్‌ల రూపంలో గానీ, సార్ చెప్పినట్టు ఇడ్లీ, దోసలలో ఎలా మనం వేరే రైస్ పాలిష్డ్, అన్‌పాలిష్డ్ రైస్ అలాగే కొర్రలు, సామలు, అరికెలు అవి గోధుమలు గూడా వస్తున్నాయి గదా! అవి గోధుమలు గూడా వీలైనంత తగ్గించండి. ఓకే. అలాగే మనం రాగులు, జొన్నలు అవన్నీ మన పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ వాడి ఉన్నారు. కాబట్టి అలా అప్పుడు ఎలాంటి హాస్పిటల్స్ లేవు. ఎక్కువ మంది డాక్టర్స్ లేవు. ఎక్కడో హైదరాబాద్‌లో ఎక్కడ అంటే చార్మినార్‌లో మనకి ఒక్కటే హాస్పిటల్ ఎక్కువుండేది. ఇప్పుడు వస్తా ఉంటే గల్లీకో హాస్పిటల్, గల్లీలో ఒక్క హాస్పిటల్ గాదు చాలా హాస్పిటల్స్. ఎలా అయినాయి జనాలు పెరుగుతున్నారు, హాస్పిటల్స్ అదేంటి ఫుడ్ వల్లనే. కాబట్టి ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే. ఏ గవర్నమెంట్ ఒచ్చినా ఎవ్వరు ఏం చేయలేరు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోలేనప్పుడు వేరే వాళ్ళెవరు చేయలేరు కదా! అందుకని మన ఆరోగ్యము, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. అది మన ఇంట్లో మన చిన్న చిన్న మార్పుల వల్ల. పెద్దగా ఎక్కడికో ఎళ్లి ఏదో చేయాలనేసి ఏం లేదండి. చిన్న చిన్న మార్పులు ఎలా చేసుకోవాలి? కొంచెం కొంచెం అలవాటు అవుతూ ఉండండి. స్టార్టింగ్ ఒకేసారి అన్నీ మానేయమని చెప్పట్లేదు. రైసు 3 పూటల వాళ్ళు ఒక పూట, 2 పూటలు తగ్గిస్తూ, తగ్గిస్తూ దాన్ని ఆహ్, మనం పాటించాలి. వైట్ రైస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి వల్ల ఎలాంటి అనర్థాలున్నాయో తెలుసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్‌గా మనము ఫాలో అవుతాం. దాని గురించి తెలియనప్పుడు ఏం జేస్తాము? ఇదే బెటర్ అనేసి అనుకుంటాం. ఎప్పుడైతే దాని గురించి తెలిసినప్పుడో తెలిసినప్పుడు మనం తప్పు చేయం కదా! అందుకని తెలుసుకోవాలనేసి చిన్న ఉద్దేశ్యం అండి. వైట్ రైస్ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ఇందులో గ్లూకోజ్ ఎక్కువుంటుంది. అదేంటంటే బ్లడ్‌లో తొందరగా ఒక 10-20 మినిట్స్‌లో రైస్ డైజెస్ట్ అవుతుంది. గ్లూకోజ్ బాడీలో తొందరగా ఇంజెక్ట్ అవుతుంది. మనకింకా ఈ మధ్యలో షుగరు ఎక్కువ ఇంట్లో ఒక పేషెంట్ ఏజ్‌తో సంబంధం లేదు. అది లాస్ట్ ఎప్పుడో అంటే ఒక 45, 60 అట్లా ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికో ఊర్లో ఒకరిద్దరికొచ్చేది. ఇప్పుడేంటంటే ఇంట్లో పక్కింట్లో అన్నా, మన ముందింట్లో అన్నా, ఎనకింట్లో అన్నా షుగర్, బీపీ పేషెంట్లు లేకుండా ఇల్లు లేదు. కాబట్టి రైస్‌లో ఎక్కువ ఉంది గాబట్టి వైట్ రైస్ కొంచెం తగ్గించి మనం దానికి రిలేటెడ్‌గా ఏమేమి తీసుకోవాలో ఆలోచించి మనకు దగ్గరలో మనకి అనుకూలంగా ఉన్నవి ఇవే తీసుకోవాలనేసి మనకేదైతే అనుకూలంగా ఉన్నాయో జొన్నలు, రాగులు, అరికెలు ఏవైనా సరే మీకేవైతే కన్వీనియంట్‌గా ఉన్నాయో మార్నింగ్ గానీ, ఈవినింగ్ కానీ అదొక్కటి పెట్టుకోండి. ఓకే మాస్టర్స్. ఇంకా ఏంటంటే మనం వైట్ రైస్ తీసుకోవటం వల్ల లాస్ట్ అంటే ఒక 40 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు. తవ్వడాలు, నీళ్లు తోడటాలు అట్లా బాగా శ్రమ ఎక్కువుండేది. శరీర వ్యాయామం ఎక్కువుండేది. అప్పుడేంటి శరీర వ్యాయామం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్ చాలా తక్కువుండేది. మన బాడీలో వచ్చిన గ్లూకోజ్ డా కరిగిపోయేది. అది కొవ్వు రూపంలో అంత దూరం ఎళ్ళకుండా మనం డైలీ ఖర్చు చేస్తూ ఉండేది. ఇప్పుడేందంటే మనం అన్నీ కూర్చొని మైండ్ తోటి వర్క్ చేస్తున్నాం. బాడీకి శ్రమ తగ్గించేసి మైండ్ తోటి పని చేస్తున్నాం గాబట్టి శారీరక శ్రమ తగ్గింది. అందులో వ్యాయామం గూడా ఎంతమంది చేస్తున్నారు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు మన చుట్టుపక్కల. అందుకని వైట్ రైస్ సాధ్యమైనంత వరకు తగ్గించండి. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ ఏంటంటే మిల్క్.
మనం చూస్తున్నాము. మిల్క్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన కళ్ళ ముందు. మన ఊర్లో ఎంత ఒకప్పుడు పాడి సంపద అనేవాళ్ళు. పాడి సంపద ఎంతుంది? మన ఊర్లో ఎంత జనాభున్నారు అనేసి మన కళ్ళ ముందే ఊర్లో గూడా ఇప్పుడు ప్యాకెట్స్ వచ్చాయండి. ఒకప్పుడు ప్యాకెట్స్ గాదు. ఊర్లోనే మాకే చాలా ఉండేవి గేదెలు. గేదెలు లేకుండా ఇల్లే ఉండకపోయేది. ఏదో ఒకటి 2 ఉండేది. వాళ్ళు మన దగ్గరకొచ్చి పాలు తీసుకోవడం అట్లా ఉండేది. పాలు, పెరుగు అట్లా ఎవరో ఒక్కరు ఉండేది. ఒక్కరిద్దరు అంతే. ఇప్పుడేందంటే ఎవరో ఒకరిద్దరికి ఉంటున్నాయి మా ఊర్లో అయితే. ఇంకా ఇంతమందికి పాలు సప్లై అయితుందంటే ఎక్కడి నుంచి అయితాయి? మనకు తెలుసు. అన్నీ మనం వీడియో చూస్తూనే ఉంటాము. అయినా గూడా మనం పాలు, టీ అవి బంద్ జేయలేము. ఎందుకంటే పాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్యాకెట్ తెస్తా ఉంటాము. టీ పెట్టుకుంటూ ఉంటాము. పాలు ఎలా అవాయిడ్ చేయాలి అనంటే ఎట్లాగో అవి కెమికల్స్ ఏంటంటే యూరియా నెక్స్ట్ పెయింట్ వాటి వల్ల పాలు చేస్తున్నారు. అవన్నీ తెలుసు. ఈరోజు వీడియో చూస్తాము. మళ్ళీ నెక్స్ట్ డే కామన్. అలా గాకుండా మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి, పాలు ఎట్లా అంటే ఇప్పుడు గేదెలు అన్నీ మనకు దగ్గరలో లేని వాళ్ళు కూడా కొబ్బరి పాలు పల్లీలు, నువ్వులు వీటి ద్వారా కూడా పాలు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క వీడియో మనకు యూట్యూబ్ ఉంది. మన ఇంట్లో మనమే కూర్చొని మనకేది గావాలంటే అది ప్రపంచమే ఈ ఆధునిక ప్రపంచంలో అన్నీ మనకు కళ్ళ ముందు, మనకు దగ్గరలో నిమిషాలలో, సెకన్లలో మనం ఏది ఎలా చేసుకోవాలో మన కళ్ళ ముందు ఆధునిక ప్రపంచం మనం ఏది ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చండి. మంచికి విజ్ఞానం అవసరం, చెడుకు విజ్ఞానమే అవసరం. కాబట్టి మంచి విజ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలో అన్నీ మన కళ్ళ ముందే వీడియోస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ప్యాకెట్ పాలు వాడకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మొన్న కడతాల్లో పరిణిత మేడం పల్లీలతో పెరుగు చేసేసి పాలు వేడి చేసి మజ్జిగ చేసేసి పెరుగు చేసి మజ్జిగ అందరికి పంచేసిందండి అక్కడ. చాలా బావుంది. నేను కూడా టేస్ట్ చేశాను. మీరు గూడా ట్రై చేయండి. అలా చేయటం వల్ల పిల్లలకి మనకు తెలియకుండానే మంచి చేసిన వాళ్ళవుతాం. రోజు ఒకటే అని చేయకండి. వన్ బై వన్ మెల్లగా చేస్తూ అలవాటు చేసుకోండి. అలాగే మాస్టర్స్ మన ఆ పాలు తాగటం వల్ల అంటే పల్లీలు, కొబ్బరి అవి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కెమికల్ పాలు తాగడం వల్ల కొత్త రోగాలను తెచ్చుకున్నట్లయితుంది. మళ్ళీ హాస్పిటల్ల చుట్టూ వెళ్ళటము అదంతా పెద్ద రిస్క్ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకటి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మాస్టర్స్ ఇంకొకటి షుగర్. షుగర్ కూడా వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా? ఎగ్గులో డౌటొస్తుంది గానీ షుగర్‌లో ఎవ్వరికీ డౌట్ రాదండి. షుగర్ గూడా వైట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర బెల్లం టీస్ అలా అమ్ముతున్నారు. కాబట్టి షుగరు వైట్‌గా రావడానికి కెమికల్స్ అందులో ఏంటంటే జంతువుల బోన్స్ పౌడర్ అందులో మిక్స్ అవుతుందండి. అంత వైట్‌గా రావాలి అంటే. ఒకసారి మీకు దగ్గరలో ఏమన్నా ఉంటే ఫ్యాక్టరీస్ అక్కడికి వెళ్లి కనుక్కోవచ్చు. ఇందులో అబద్ధం ఏం లేదండి. అక్కడ చెక్ చేసుకోవచ్చు. షుగర్ కూడా శాకాహారమే అనుకుంటాము. అది కాదండి. షుగర్ వల్ల గూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి నల్ల బెల్లం, బెల్లం గూడా అందులో ఉప్పు ఇట్లా కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఆ తేడా మనం గుర్తించగలుగుతాము. ఒకటే బెల్లం జూసినప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అదే మీరు ఒక 3, 4 రకాలు కనిపించినాయనుకోండి మన కళ్ళ ముందు, అది ఏది బెటరో కూడా మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అందులో నల్ల బెల్లము, నెక్స్ట్ తాటి బెల్లము వాడొచ్చండి షుగర్‌కి బదులు. మోస్ట్‌లీ అవాయిడ్ చేయడానికి అంటే దీంట్లో ఉన్న లొసుగులు తెలిసినట్లయితే మనము వాటిని తగ్గించడానికి ఒక చిన్న ప్రయత్నం. 100లో 100 మంది మారాలని లేదండి. ఒక్కరు మారినా ఆ ఒక్కరి వల్ల ఇంకో 10 మంది మారతారనేసి చిన్న సదుద్దేశంతోటి చెప్పడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. నెక్స్ట్ సాల్ట్. ఆల్రెడీ సార్ చెప్పారు. సాల్ట్ ఏంటంటే మనకిప్పుడు వచ్చిన అంత కెమికల్ బేస్డ్ సాల్ట్. టేబుల్ సాల్ట్ అంటే చెప్పడానికి, వినడానికి చాలా అందంగా ఉందనమాట. టేబుల్ సాల్ట్ అంటే వైట్‌గా చూడటానికి, చెప్పడానికి, మాట్లాడుకోవడానికి కూడా. టేబుల్ సాల్ట్ వల్ల గూడా మనకి చాలా ఇప్పుడు అయోడైజ్డ్ అనేసి ఎంత అందంగా అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారో, మనమే అంతగా అడిక్ట్ అవుతున్నాము. కానీ దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ సాల్ట్ వల్లనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్. మన అమ్మమ్మల, తాతలకి ఎలాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు వాడే ఉప్పు ఎలా ఉండేది ఊర్లలో లంబాడీస్ వాళ్ళు వచ్చేసి
ఒడ్లు తీసుకొని అట్లా మాకైతే ఉప్పు బస్తాలు బస్తాలు ఇచ్చిపోయేవాళ్ళు. అంటే ఆ ఉప్పు కూడా నల్లగుండేది. తర్వాత ప్యాకెట్లు, ప్యాకెట్లు 1 బై 1 వచ్చినాయి. కానీ మనకప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు ఉప్పు వల్ల. అది ఎంత అంటే ఎంత ప్యూర్ వైట్‌గా లేదు. ఇంత క్లీన్‌గా గూడా లేదు. అందులో గూడా కొన్ని చెత్త గూడొచ్చేది. అప్పుడు ఉన్న ఆ చెత్తలో గూడా మనకు ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు ఎంత క్లీన్‌గా ఉన్నా గూడా, ఎంత వాటరు ప్యూరిఫైడ్ చేసినా కూడా అన్ని హెల్త్ ఇష్యూసే వస్తున్నాయి. కాబట్టి సాల్ట్‌కి బదులు రాక్ సాల్ట్, ఈ టేబుల్ సాల్ట్‌కి బదులు రాక్ సాల్ట్ అండ్ హిమాలయ సాల్ట్ అనేసి ఇప్పుడొస్తుందండి. పింక్ సాల్ట్ సార్ చెప్పినట్టు. హిమాలయ సాల్ట్ మనకి వీలైనంత డైలీ లైఫ్‌లో మెడిసిన్‌కి పెట్టే బదులు, ముందుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిన్న చిన్న విషయాల ద్వారా అది చెప్పడం జరుగుతుంది. అందరికీ అన్నీ తెలుసని కాదు. ఇందులో ఒక్కటి తెలియకపోయినా గూడా పాటించొచ్చండి. అలాగే లాస్ట్ మైదా అండి. మనం ఇప్పుడేంటంటే మన పిల్లలకి బేకరీ అంటేనే చాలా ఇష్టం. ఎక్కడికెళ్ళామంటే ఏదొచ్చినా గూడా బేకరీ అంటారు. బేకరీలో వాడేటివి ప్రతీదీ మైదా తోటే. మైదా, షుగర్. ఆ 2 షుగర్‌లో ఆల్రెడీ షుగరొచ్చింది మనకి దాని గురించి. అలాగే మైదా కూడా. మైదా ఏంటంటే గోధుమల నుంచి అది లాస్ట్ స్టేజ్ అన్నమాట. దాని వల్ల గూడా చాలా అనర్థాలున్నాయి. కాబట్టి మైదా మనం పిజ్జా, బర్గర్ ఏదైనా గూడా స్వీట్లు ప్రతీది గూడా మైదా లింక్డ్ బేసే ప్రిపేర్ చేసుంటారు. కాబట్టి మైదా గూడా సాధ్యమైనంత వరకి తగ్గించండి. మనం ఇంట్లో చేసుకున్న పదార్థాలతోటి మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టు అది చేసుకోవాలి. ఓకే మాస్టర్. థాంక్ యూ. నాకింత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి.